2026 జేఈఈ మెయిన్స్ లో అద్భుత ఫలితాలు సాధించిన వివేక. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువ. ఎవరైతే ప్రారంభించారో వారి చేతే పూర్తి అవ్వాలని రాసి పెట్టుందేమో. నాదెండ్ల మనోహర్ ఉమ్మడి రాష్ట్ర స్పీకర్గా ఉన్న రోజుల్లో ప్రారంభించిన పెదరావూరు నందివెలుగు రహదారి గత 15 ఏళ్లుగా పెండింగ్లోనే ఉంది. 10 ఏళ్ల తర్వాత ఆయనే రాష్ట్ర మంత్రిగా మరలా తెనాలి నుండి ఎన్నికై తెనాలి విజయవాడ రోడ్డుకు ఒక రూపం తెచ్చారు. ప్రస్తుతం తెనాలి నుండి నందివెలుగు వరకు రోడ్డు పనులు చకచకా జరుగుతున్నాయి. మరోపక్క డివైడర్ మధ్యలో సెంట్రల్ లైటింగ్ పనులు ఈరోజే ప్రారంభించారు. ఇటీవల రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలి విఎస్ఆర్ కాలేజీ నుండి నందివెలుగు వరకు రోడ్డు పనులు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. యుద్ధ ప్రాతిపదికన రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే శుక్రవారం ఉదయం సెంట్రల్ లైటింగ్ పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉదయం 7 గంటలకు కాంట్రాక్టర్ వీరశేఖర్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అధికారుల చేత కొబ్బరికాయలు కొట్టించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ చొరవతో ఈ పనులు శరవేగంగా ప్రారంభించడం జరుగుతుందని విద్యుత్ శాఖ అధికారులు చెప్పారు. 1,50,00,000 రూపాయలతో ఖర్చు చేసి ఈ పనులు నిర్వహించబోతున్నట్లు వివరించారు. విఎస్ఆర్ కాలేజీ దగ్గర నుండి ఆటోనగర్ వరకు ఈ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేస్తున్నామని, సుమారు 120 పోల్స్ వేసి అందంగా ఉన్న డిజైన్స్తో ఎలక్ట్రికల్ పోల్స్ నిర్మాణం జరుగుతుందని చెప్పారు. 120 వాల్ట్స్ ఎల్ఈడి బల్బులు ఈ పోల్స్కు వినియోగిస్తున్నట్టు తెలిపారు. తెనాలి నుండి విజయవాడ వైపుకు, విజయవాడ నుండి తెనాలి వైపుకు వచ్చే ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేందుకు మంత్రి మనోహర్ చెప్పిన విధంగా ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ ఎస్సీ ప్రభాకర్ రెడ్డి, విద్యుత్ ఈఈ ఆంజనేయులు, మున్సిపల్ కమిషనర్ రామప్పల నాయుడు, ఏఈ శ్రీరామ్మూర్తి, అరుణ్ కుమార్, కాంట్రాక్టర్ వీరశేఖర్, జనసేన నాయకులు నారాయణ, కోగంటి శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. కోర్టులో సమస్య ఉన్నాక దాన్ని తేల్చడం అంత ఈజీ కాదు. చాలా మందికి ఎందుకు రోడ్ అక్కడ వరకే పూర్తయింది, చింతలపూడి వరకు అక్కడి నుంచి ఎందుకు వేయలేదని ఇన్ని రోజులు అనుమానం ఉండేది. కానీ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఆ రోజు మనం టేకప్ చేసిన పెదరావు నుంచి నందివెలుగు రోడ్డు అది కాంట్రాక్టర్ పూర్తి లేకపోవడం వలన నిధులు ఆగిపోయి కోర్టులో కేసులు ఒకరి మీద ఒకరు వేసుకొని అది ఇన్ని సంవత్సరాల నుంచి అట్లానే పెండింగ్గా పెట్టేశారు. పట్టించుకున్న నాదుడు లేడు. ఆ సమస్య పరిష్కారం కోసం దాదాపు 1.5 సంవత్సరం పట్టింది. ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఎట్టి పరిస్థితిలో ఈ సమస్యని పరిష్కారం చేయాలని చివరికి చీఫ్ సెక్రటరీ గారి స్థాయిలో కూడా రివ్యూ చేయించి దీన్ని ఈ రోజున మంజూరు చేయించుకుని ఆ కోర్టులో సమస్య లేకుండా క్లోజర్ రిపోర్ట్ అంటారు, క్లోజర్ రిపోర్ట్ తీసుకున్న తర్వాత మనకి ఈ రోజున కేబీసీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు ఈ కాంట్రాక్ట్ దక్కించింది, వాళ్ళకి వచ్చింది. 2 కోట్ల రూపాయలతోటి మనం ఆటోనగర్ దగ్గర నుంచి నందివెలుగు వరకు ముందుగా ఈ రోడ్ నిర్మాణం పనులు పూర్తి చేసుకుంటే దాని తర్వాత 17 కోట్ల రూపాయలతోటి మనం కాలువకి ఇరుపక్కన రిటైనింగ్ వాల్స్ ఏర్పాటు చేసుకుని 4 లేన్ల రహదారి మనం పూర్తి చేసుకుంటాం రాబోయే రోజులు అనేది ఈ సందర్భంగా తెలుపుకుంటూ. స్ట్రెచెస్గా ఉందండి. ఒక కిలోమీటర్ 2 వర్క్స్గా. ఇది మెయిన్ సివిల్ వర్క్లో 2 సబ్ వర్క్స్ అండి. ఇవి దాదాపు 2 వర్క్స్ కలిపి 1.5 crores. ఇది ఒక స్ట్రెచ్లో 50 numbers ఆఫ్ డబుల్ ఆర్మ్ డెకరేటివ్ పోల్స్ అండి. 120 watts ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి 2 వర్క్స్లోన. దీనికి మన తెనాలి కాంట్రాక్టర్ గారు వీరశేఖర్ గారికి వచ్చిందండి. ఒక 3-4 monthsలో వర్క్ కంప్లీట్ అవుతుందండి. ఈ షేప్లో కంప్లీట్ చేస్తుంది. మన తెనాలి పట్టణ ప్రజల సౌకర్యార్థం ఈ పట్టణ అభివృద్ధి పనుల్లో భాగంగా ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తూ
మన మినిస్టర్ గారు నాదెండ్ల మనోహర్ గారు ఆయన యొక్క పురుకొల్పుతోటి ఆయన యొక్క ఇంట్రెస్ట్ తోటి ఈ సెంట్రల్ లైటింగ్ని అంతకుముందు కొంత వేసి ఉన్నారు. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడి నుంచి ఈ విఎస్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సెంటర్ నుంచి కటివారం విలేజ్ ఆటోనగర్ ఇదంతా వరకు కూడా ఇంతకుముందు వేయలేదు. ఇప్పుడు కొత్తగా సెంట్రల్ లైటింగ్ ప్రొవైడ్ చేయడానికి మంత్రి గారు ఎంతో కృషి చేశారు నాదెండ్ల మనోహర్ గారికి. ఆయన కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు. తర్వాత ఈ ప్రజలందరూ కూడా ఆయన యొక్క నియోజకవర్గంలో ఆయన ఈ ప్రజలకు నిమిత్తమై ఇక్కడంతా చీకటిగా ఉంటుంది. చీకటిగా ఉన్నప్పుడు రాత్రి సమయాల్లో యాక్సిడెంట్లు జరగవచ్చని ఆయన ముందుగా ఊహించి అలాంటి పరిస్థితులు రాకూడదని ఆయన నియోజకవర్గంలో ఆయన పట్టణంలో ఇక లైటింగ్ సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడానికి ఆయన ఎంతో కృషి చేశారు. కాబట్టి ఇక్కడ మా ఎస్సీ గారు చెప్పినట్లుగా ఇక్కడ నుంచి దాదాపు 112 పోల్స్ 112కు 115 దాకా కొంచెం అవుతాయి. లైట్ తోటి సెంట్రల్ లైటింగ్ అంటే 2 పక్కల సెంటర్ బాగా పెట్టడానికి డెకరేటివ్ పోల్స్ లాగా వేసి ఈ ప్రజలందరికీ కూడా లైటింగ్ ఇవ్వాలని మేము ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ఎలక్ట్రిక్ వింగ్ తరపున మేము అందరం వచ్చి ఉన్నాం. దానికి ఇక్కడ వీరశేఖర్ గారు అనే ప్రత్యేకంగా ఆయన తెనాలి వాస్తవ్యుడు. ఆయనే ఇక్కడ ఎంతో ఇంట్రెస్ట్ తోటి ఈ పని చేపట్టి ఇంత పూజా కార్యక్రమం చేపట్టి ఈ రోజు నుంచి మొదలుపెట్టి దాదాపు ఒక ఈ మార్చి అంటే ఏప్రిల్ మే చివరి లోపల అన్నింటిని కూడా వెలిగించి ఈ పట్టణ ప్రజలందరూ కూడా మంచి వెలుగును కాంతివంతంగా ఈ చీకటి ప్రాంతాన్ని తొలగించి కాంతివంతంగా చేయడానికి మేమందరం కలిసి కట్టుగా కృషి చేస్తున్నాం. ప్రజలందరూ సంతోషించాలి. ప్రజలందరూ వాళ్ళందరికీ క్షేమం నిమిత్తమై ఈ రహదారులు ఈ రోడ్లో ఏమాత్రం కూడా ఎలాంటి ఇబ్బంది కలగకూడదని యాక్సిడెంట్లు కాకూడదని వాళ్ళందరికీ కూడా మేము లైటింగ్ ఇవ్వాలని ఇస్తున్నాం. అందుకు నారాయణరావు కూడా ప్రత్యేకంగా ఆయన కాంట్రాక్టర్ కాకపోయినా కానీ ఆయన ఎంతో శ్రద్ధ తీసుకొని మమ్మల్ని ఆయన అందరితోటి డిపార్ట్మెంటల్ ఆఫీసర్తోటి మా చీఫ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్, మా సూపర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్, నేను అంటే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ అందరితో సమన్వయంగా మాట్లాడుతూ మా తర్వాత సమయానికి కాంట్రాక్టింగ్ గారు మాతో పాటు ఏకింపజేస్తూ ఇక్కడ సివిల్ డిఈ గారు ఉన్నారండి, ఆర్ఎండ్బి సివిల్ డిఈ గారు రాజేంద్ర నాయుడు గారు. ఆయన కూడా ఎంతో కృషి చేస్తూ ఉన్నాడు ఈ పనుల విషయాల్లో. అందరూ కూడా ఆయన ఏమి ఇబ్బందులు లేకుండా ఏమి ఇలాంటివి లేకుండా కూడా అన్ని సక్రమంగా జరగాలని అందులో ఈ ప్రారంభోత్సవం రోజున మన మున్సిపల్ కమిషనర్ గారు కూడా పిలవటం ఎంతో ఆయన కూడా మన మధ్య ఉండటం ఎంతో సంతోషం. ఇప్పుడు ఈ లైటింగ్ను కూడా ఫర్దర్గా వెలిగించిన తర్వాత మేము ఇది ఇంతకుముందు అయితే కటివారం అనే గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేది, దాన్ని ఇప్పుడు మున్సిపాలిటీ పరిధిలోకి తీసుకొచ్చి మున్సిపాలిటీకి కమిషనర్ గారికి మేము హ్యాండ్ ఓవర్ చేయాలని ఆలోచిస్తున్నాము. దానిలో మినిస్టర్ గారు కూడా ఇంట్రెస్ట్గా ఉన్నారు. కమిషనర్ గారు కూడా దీనిలో చొరవ తీసుకొని ఆయన వంతు కూడా సహకారం ఒక ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కి అందిస్తారని ఆశిస్తూ ఈ ఏర్పాట్లు చేసినందుకు వీరశేఖర్ గారికి వచ్చినందుకు మీరు